ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు, దీనికి ఏమంటారు? మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు. బ్లాక్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, సినిమా ఎక్కడ చూస్తున్నావు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు. 90% బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు, పేటిఎంలో బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఉంది క్యాష్? 90% అకౌంట్లోనే. అదే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తుంటే. ఓవర్సీస్ నుంచి వచ్చే దాంట్లో బ్లాక్ వస్తుందని అంటున్నారు. అది మళ్ళీ మీ ఊహ. ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా, లేకుంటే కష్టంగా. FDC చైర్మన్ అయిన తర్వాత మీ మీద రైడ్ చేశారు, అది దీని మీద రాజకీయ అదేనండి చెప్తున్నా. 2008లో అయింది సెర్చ్ నా మీద. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 1 2 ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్. ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా, దీనికి దానికి లింక్ లేదు కదా. అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి అని నా రిక్వెస్ట్. అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను, నాకు ఎవరైనా చెప్పాలి. రాజు గారు ఇంకొకటి, కలెక్షన్స్ మీద ఎక్కువ నెంబర్స్ వేయడం వల్లే ఇలాంటి తలపోటు కూడా వస్తుందని వినిపిస్తుంది. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం, అది నేను ఇండివిజువల్ గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సింది, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. 22 నుంచి మీరు ఐటీ ఫైల్స్ చేశారా సార్? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. 22 నుంచి ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అదే 22 23 వరకు అసెస్మెంట్స్ అయిపోయి 30% స్లాబ్ లోకి ఎంటర్ అయ్యారు కదా, దానికి సంబంధించి కూడా క్లియర్ గా 30% ₹1 కోటి దాటితే ఐటీ. మీరు ఎక్కడ ఉన్నారండి బాబు? నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో 30% గురించి మాట్లాడుతుంది. హైలైట్ టర్న్ ఓవర్ నా కంపెనీ ఎప్పుడో 2008లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుతుంది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో రైట్స్ జరగడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కొంతమంది చూస్తున్నారు, డైరెక్టర్లు, హీరోలు, వీళ్ళంతా. దీనికి ఏమంటారు మీరు? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు, సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని. సో మీ మీద కూడా చేయించుకోరు, మీరు పాస్గా పెద్దోళ్ళు. సార్ మీ సిబ్బందిని కూడా హౌస్ అరెస్ట్ చేశారన్న న్యాచురల్. అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను 3 రోజులు, ఈ వీడియోలు తీస్తుంటే నేను ఎక్కడికైనా వాకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళండి. కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టి ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తారు. ప్రొడక్షన్ టైంలో జరిగిన లావాదేవీలు, తర్వాత మీ సినిమా రిలీజ్ అయినాక వచ్చిన లావాదేవీలు, వీటన్నిటి నేను అడగడం జరిగింది. ప్రొడక్షన్ టైం ఆటోమేటిక్ అండి, అది ప్రాసెస్. వాళ్ళకి అదే అవగాహన చేసుకుంటారు. ప్రొడక్షన్ టైంలో దాదాపు క్యాష్ పెడుతుంటారు కదా, సినిమా క్యాష్ ఉన్న బ్యాంక్ వెళ్ళి డ్రా చేసే పెడతారు. సో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మారే కదా. సో అలా ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిషన్ ఏంటి, ఎలా ప్రాసెస్లో ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ దగ్గర 5 lakhs rupees అని అన్నారు, శిరీష్ గారి దగ్గర 4.5, అట్ ది సేమ్ టైం హన్షిత గారింట్లో ఎంత స్వాధీనం చేస్తారు? 6.5 lakhs. టోటల్ కలిసి 20 లక్షలండి క్యాష్ రూపంలో. మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ 20 lakhs. అది దానికి కూడా ఇది అన్అఫీషియల్ కాదు, ప్రతి ఒక్కరికి ఇక్కడ డాక్యుమెంట్ ఇస్తారు. 5,50,000. సరే, ఏం గోల్డ్ దొరకలేదు? గోల్డ్ ఉంటుంది, ఏ లిమిట్ లో ఉండాలో ఆ గోల్డ్ కూడా ఉంది అందరికి. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. అంత మెయింటైన్ చేశారు సార్. మెయింటెనెన్స్ మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, ఏం మేము తప్పులో ఉండకూడదు. అంటే రైట్స్ జరగడం కూడా మీరు ఎంత క్లీన్ గా ఉన్నారనేది తెలుస్తుంది కదా. ఇక నా వైఫ్ 75 లక్షలు. సో ప్రతి ఒక్కటి ఇట్లా ఇస్తారు వాళ్ళు, డాక్యుమెంట్ పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు, అందరికి క్లీన్గా ఉంటుంది. అయితే ఎన్ఆర్ఐల నుంచి, పొలిటీషియన్స్ నుంచి కొంత బ్లాక్ మనీ రావడం, దాన్ని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం, ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా, దీని గురించి నాకు ఇప్పియరా? నేను తీసుకుంటాను. తక్కువ ఇంట్రెస్ట్ లో ఇప్పి, ఎక్కువ ఇంట్రెస్ట్ లో కడుతున్నాను. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడే అవన్నీ ప్రాసెస్ లో జరుగుతుంటాయి. ఎందుకు ఏది ఆగదుగా ప్రాసెస్ అది జరుగుతుంది. ఏం చెప్పాలి, అయిపోయింది మొత్తం తీసుకుంటాం. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు, ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. అయిపోయింది. మొన్న 2025 స్టార్ట్ అని సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా. ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతాం. థర్డ్ రోజు రమ్మన్నారు, ఈ లోపల ఆడిటర్ వెళ్ళి మాట్లాడారు.